హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే జిగ్జాగ్ స్టిచ్ అనేది మెటీరియల్ ఫిల్లింగ్ అనేది ఎలా చేసుకోవాలో అని నేర్చుకోబోతున్నాం. నేను జిగ్జాగ్ స్టిచ్లో అనేది కట్ బీడ్స్ అనేది యూజ్ చేశాను. మీరు ఏ బీడ్స్ అన్నా మనం ఫిల్ అనేది చేసుకోవచ్చు, కానీ నేను కట్ బీడ్స్ అనేది ఇక్కడ ఫిల్లింగ్ చేసి చూపిస్తున్నాను. 4 కట్ బీడ్స్ అనేది తీసుకొని ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, షార్ట్ స్టిచ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఎల్లో థ్రెడ్ అనేది యూజ్ చేశాను. మీకు అనేది క్లియర్గా కనిపిస్తుంది, కానీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది మీకు కనిపించకూడదు అస్సలు. బయటికి తీసుకుంటే బీడ్స్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోవాలి, లేదంటే మనం ఏ క్లాత్ అంటే బ్లౌజ్ ఏ క్లాత్ అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ క్లాత్ కలర్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి థ్రెడ్ అనేది బయటకు అనేది కనిపించదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని నేను ఎల్లో కలర్ థ్రెడ్ అనేది తీసి చూపిస్తున్నాను. కట్ బీడ్స్లో అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అనేవి ఉంటాయి. కలర్స్ డిఫరెంట్ ఉంటాయి, సైజెస్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలా స్టిచ్ చేయాలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఈ డిజైన్ అనేది ఫస్ట్ థ్రెడ్తో అనేది ప్రాక్టీస్ చేయండి. అది బాగా వచ్చేసాక మెటీరియల్ అనేది ఫిల్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ స్టిచ్ అనేది ఓన్లీ థ్రెడ్తో ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను చూపించాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో అనేది డబల్ చైన్ స్టిచ్ అనేది ఎలా వేయాలో నేర్చుకుందాము. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.